మేధో నక్సలిజం ఈనాడు భారతదేశంలో ఇది చర్చనీయాంశమైనటువంటి విషయం. స్వతంత్ర దినోత్సవం నాడు మోడీ గారు ప్రస్తావించినటువంటి మాటల్లో ఇది రావడం వల్ల ప్రతి ఒక్కరూ దీని గురించి డిబేట్స్ చేయడం ప్రారంభించారు. ఈ సూడో మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కమ్యూనిజానికి ఆకర్షితులై పనిచేసేటువంటి వ్యక్తులు, ముఖ్యంగా ఎక్కువ మంది పనిచేస్తున్నది పత్రికా రంగంలోనే అనేటువంటి విషయాన్ని, లేదా టీవీ రంగంలోనే అనేటువంటి విషయాన్ని, లేదా మీడియాలో అనేటువంటి విషయం అందరికీ తెలుసు. మీడియాలో ఉండేటువంటి ఎక్కువ మంది ఈ యొక్క లెఫ్టిజానికి ఆకర్షితులై రచనలు చేస్తుండేటువంటి వాళ్ళే. ఈ రచనలు చేసేటువంటి వాళ్ళు కానీ, లేదా ఉత్తేజపరిచేటువంటి యాక్టివిటీలో ఉండేటువంటి ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎక్కువ మంది ఈ మేధో నక్సలిజానికి చాలా దగ్గరగా ఉంటారు. ముఖ్యంగా ఈ ఆర్టికల్స్ రాసేటువంటి వాళ్ళు, రిపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, న్యూస్ రిపోర్టర్స్గా ఉండేటువంటి వాళ్ళు, పత్రికా రంగంలో ఎక్కువగా పనిచేసేటటువంటి వ్యక్తులలో ఈ యొక్క భావన అనేటువంటిది, ఆకర్షణ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క ఆలోచన ద్వారానే ప్రజలను రెచ్చగొట్టే రీతిలో హెడ్డింగ్స్ పెట్టడం కానీ పత్రికల్లో, లేదా ఆర్టికల్ను కన్క్లూడ్ చేయడంలో కానీ వీళ్ళు కృతకృత్యులు అవుతున్నారు. ఆ విషయాన్నే మోడీ గారు చాలా స్పష్టంగా మేధో నక్సలిజాన్ని తరిమి కొట్టాలి అన్నట్టుగా ఆల్మోస్ట్ చెప్పారు. అది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే అణువు కూడా ప్రతి రంగంలోనూ, ఒక్క పత్రికా రంగం ఎగ్జాంపుల్గా చెప్పాను, టీచింగ్ ఫీల్డ్లో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి రంగంలోనూ కూడా వీళ్ళు మమేకమైపోయి పనిచేస్తూ ఉన్నారు. పైకి ఎవరు కూడా కనిపించరు, కానీ వాళ్ళ భావజాలం కానీ, వాళ్ళు చేసేటువంటి పనులు కానీ, వాళ్ళు నడిపేటువంటి సంస్థలు కానీ దానికి అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకించడం, వ్యవస్థను గౌరవించకపోవడం, వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేయడం, దాని గురించి ప్రత్యేకంగా ఇష్టానురీతిగా వాళ్ళ ఆలోచన విధానాన్ని బయట పెట్టడం అనేటువంటిది ఈ ప్రజాస్వామ్య దేశంలో చాలా సులభం అయిపోయింది. దానివల్లనే విదేశాలకు వెళ్ళేటువంటి రిపోర్ట్స్ కూడా ఆ విధంగానే బయటకు మనకి వెళుతూ ఉన్నాయి వీళ్ళ ద్వారానే. కాబట్టి ఇటువంటి వ్యక్తులను తప్పనిసరిగా ప్రతి చోట కూడా కంట కనిపెడుతూ ఉండాలి. ఆ శక్తులను, ముఖ్యంగా యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆ శక్తుల రాతల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాలి. పాఠాలు చెప్పేటప్పుడు కూడా యాజమాన్యాలు అటువంటి వింతపోకడలు పోకుండా చూసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళను నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు కార్యకలాపాలు పగలు సాధువులుగా, రాత్రులు రాక్షసులుగా పనిచేస్తూనే ఉంటారు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్.